రాసుల వారీగా చూస్తే సరే మనం పేర్లు తీసుకొని వాళ్ళకి ఎలా ఉంది వీళ్ళకి ఎలా ఉంది అవసరం లేదు. సో రాసుల వారీగా చెప్పుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ముందుగా ఈ సంవత్సరం మనం మేషరాశిని తీసుకుంటే మేషరాశి అనేది ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది ఈ నెల 30 నుండి మార్చి 30 ఉగాది నుండి స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ఈ సంవత్సరం ప్రభావితం చేసే దాంట్లో షష్టగ్రహ కూటమి ఒకటి. అవును, చాలా వింటున్నా. చాలా షష్టగ్రహ కూటమి మనకి ఎప్పుడు వచ్చింది? 2019 డిసెంబర్ 26వ తేదీ నాడు వచ్చింది. కరెక్ట్గా ఆ రోజు కూడా చాలా చిత్రంగా డిసెంబర్ 26 నాడు మనకు షష్టగ్రహ కూటమి 2019లో ఏర్పడితే ముందు రోజు అమావాస్య సూర్యగ్రహణం ఏర్పడ్డది. సూర్యగ్రహణం తెల్లారి మనకు షష్టగ్రహ కూటం మకర రాశిలో ఏర్పడ్డది. దాని తర్వాత 3 నెలలకు మనకు కరోనా వచ్చింది. ఓహో, అంటే మన తెలుగు సంవత్సరాల్లో 9వ నెలలో ఏర్పడ్డ దానికే 3 ఏళ్ళు మనం సఫర్ అయినాం ఇంచుమించుగా. అలాంటిది ఉగాది నాడే వస్తే దాని పరిస్థితి ఎట్లుంటది? షష్టగ్రహ కూటమి ఉగాది రోజు ఉందా? ఉగాది నాడు రేవతి నక్షత్రంలో మీన రాశిలో షష్టగ్రహ కూటమి ముందు రోజు, అంటే మనకు శనివారం అమావాస్య రోజు గ్రహణం వస్తుంది సేమ్ యాస్టీస్ గా. అంటే చూడండి, ఇంకా ఉగాది నాడు, అందుకనే ఉగాది నాడు వచ్చే ఎఫెక్ట్ నేను 4 ఏళ్ళు చెప్తున్నా. అందుకనే మనకు డిసెంబర్లో వచ్చి 2019లో వచ్చిన దానికి 3 ఏళ్ళు సఫర్ అయినాము. ఇది ఉగాది నాడు వస్తుంది కాబట్టి దీని ఎఫెక్ట్ మనకు 4 ఏళ్ళు ఉంటుంది. అందుకనే 2028 వరకు సమస్యలు ఉంటాయని చెప్తున్నా. సో అందుకని ఈ సంవత్సరం ఏంటంటే మేషరాశి వాళ్లకు చాలా సమస్యలు ఉండబోతా ఉన్నాయి. ఎవరైతే 2002కు ముందు పుట్టినారో వాళ్ళందరికీ రెండవసారి ఏలినాటి శని. సో వాళ్ళని కనుక తీసుకున్నట్లయితే ఈ సంవత్సరము విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గడము, మార్కులు తగ్గడము, బ్యాక్లాగ్స్ ఉండడము, ఫెయిల్యూర్స్ ఉండడము, లవ్లో ఫెయిల్ అవ్వడము, విదేశీ వీసా రిజెక్ట్ అవ్వడము, ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల సమస్యలు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి కేసులు, వ్యాపారస్తులకు ట్యాక్స్ల పరమైన ఇబ్బందులు, మేషరాశి రాజకీయ రంగంలో వారికి పదవులు కోల్పోవడము, పబ్లిక్ లో డిఫేమ్ అవ్వడము. సో ఆడవారైతే భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, రైతులకు మాత్రం 2 పంటల దిగుబడి రాబడి అనుకూలంగా ఉంటుంది. సో ఏ రంగంలో వారిని తీసుకున్నా మేషరాశి వారికి బాగా నెగిటివ్ గా ఉండబోతా ఉంది. మరి వీళ్ళు ఏం చేయాలా అంటే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. మరి తిరునల్లార్ శనీశ్వర ఆలయం ఎందుకు చెప్తా ఉన్నా అంటే ప్రపంచంలో ఏ శని టెంపుల్ ఇయ్యనటువంటి అభయాన్ని తిరునల్లార్ శనీశ్వరుడు ఇస్తాడు. జనరల్ గా శని అభయాన్ని ఇయ్యడు. అంటే అభయం అంటే నేను ఉన్నా అని చెప్పడం ఎప్పుడు చెప్పడు, ఎందుకంటే ఆయన ఉన్నదే టార్చర్ పెట్టడానికి. బట్ అట్లాంటి శని కూడా అభయాన్ని ఇస్తున్నాడు కాబట్టి అది తిరునల్లార్కి వెళ్ళమని చెప్తా ఉన్నా. పాండిచ్చేరిలో ఉంటుంది, తమిళనాడు పాండిచ్చేరిలో ఉంటుంది. సో తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా మేషరాశి వాళ్ళందరూ సమస్యల నుండి గట్టెక్కే అవకాశం ఉంది. సో నెక్స్ట్ వృషభ రాశి. సో 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృషభ రాశి. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది, నూతన అవకాశాలు వస్తాయి, రాజయోగం ప్రారంభమవుతా ఉంది, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, వీసాలు ఓకే అవుతాయి, కోరుకున్నటువంటి యూనివర్సిటీల్లో అప్రూవల్స్ లభిస్తాయి, సో ఉద్యోగాలు లభిస్తాయి, అవివాహితులకు వివాహ యోగ సూచనలు, సంతానం లేని వారికి సంతాన యోగము. సో ఆడవారైతే రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో విశేషించి రాజయోగము, అలాగే వ్యాపారస్తులకు 100 రూపాయలకు 1000 రూపాయల లాభము, ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలు, ప్రమోషన్లు, బదిలీలు, అలాగే రైతులకు 2 పంటల దిగుబడి రాబడి అనుకూలము, క్రీడాకారులకు, కళాకారులకు అవకాశాలతో పాటు అవార్డులు, రివార్డులు రావడము. సో ఏ రంగంలో తీసుకున్నా సో వృషభ రాశి వారికి ఈ సంవత్సరం తిరుగులేదు. సో గోల్డెన్ ఆపర్చునిటీ. సో అలాగే వీళ్ళకు రెమెడీస్ లేవు, సమస్యలు లేవు. సమస్య లేనప్పుడు రెమెడీ ఉంది ఎందుకు? అందుకని వీళ్ళకి ఏమీ లేవు. సో ఎంజాయ్ యువర్ లైఫ్. సో ఇది వృషభ రాశి. సో నెక్స్ట్ మిథున రాశి. సో ఇంచుమించుగా పూర్తిగా అనుకూలంగా 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి మిథున రాశి. వీళ్ళది కూడా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి ప్రత్యేకించి రాజకీయ రంగంలో ఉండే వారికి విపరీతమైన రాజయోగం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. మిథున రాశి వారికి జనాల్లో సడన్ గా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది, జనాల్లో ఒక వైబ్ వచ్చే అవకాశం ఉంది, నామినేటెడ్ పదవులు వస్తాయి. అలాగే ఈ సంవత్సరం తెలంగాణ ప్రాంతంలో మనకు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎవరైనా పోటీ చేస్తే వాళ్ళకు గెలుపు అనేది కనిపిస్తూ ఉంది. సో ఆడవారికి అయితే మనకు రాజకీయంలో కానీ వ్యాపార రంగంలో కానీ విశేషించి రాజయోగం కనిపిస్తూ ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతంతో పాటు విదేశీ వీసాలు, ఉద్యోగాలు ఉంటాయి. వ్యాపారస్తులకు 100 రూపాయలకు 1000 రూపాయల లాభం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పై అధికారుల మన్నలతో పాటు అవార్డులు, మనకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. అలాగే రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది. సో ఏ రంగం వారు తీసుకున్నా మిథున రాశి వారికి పూర్తిగా 100కి 100% అనుకూలంగా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ సమస్యలు లేవు, రెమెడీస్ లేవు. సమస్య లేదు, రెమెడీ లేదు, అంతే. సో నెక్స్ట్ కర్కాటక రాశి. సో కర్కాటక రాశి వారికి మే 9వ తేదీ నుండి అనుకూలంగా ఉండబోతా ఉంది. బట్ మే 9వ తేదీ నుండి వీళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే గురువు వ్యయంలోకి వస్తా ఉన్నాడు కర్కాటక రాశి వారికి. సో వీళ్ళకు ఉన్న ఒకే ఒక సమస్య, ఒక 2 సమస్యలు చెప్తాను. ఒకటి కాళ్ళకి చేతులకు దెబ్బలు తగిలించుకోవడము, రెండవది 60 సంవత్సరాలు దాటిన వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు. ఈ 2 సమస్యలే కనిపిస్తూ ఉన్నాయి కర్కాటక రాశి వారికి. సో వీరికి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది, విదేశీ వీసాలు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, అవివాహితులకు వివాహ సూచనలు ఉంటాయి.
అలాగే తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగుంటుంది, సంతానం లేని వారికి సంతానం ఉంటుంది, ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలు ఉంటాయి, ప్రమోషన్లు బదిలీలు ఉంటాయి, వ్యాపారస్తులకు 100కి 1000 రూపాయల లాభం ఉంటుంది, రాజకీయ రంగంలో అనుకూలతలు ఉంటాయి. సో రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. అలాగే కళాకారులకు క్రీడాకారులకు విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. సో కర్కాటక రాశి వారికి 95% అనుకూలంగా ఉంది, 5% ప్రాబ్లం ఉంది. దానికి రెమెడీ ఏమిటంటే ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు ధరించడం ద్వారా, ఎల్లో కలర్ బట్టలు లేదా షర్ట్ ధరించడం ద్వారా, అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద ప్రత్యేకమైన పూజ నిర్వహించడం ద్వారా కర్కాటక రాశి వారు తమ సమస్యల నుండి గట్టెక్కుతారు. ఓకే, ఒకసారి దర్శనం చేసుకుని సరిపోతుంది. సో నెక్స్ట్ సింహరాశి. సో సింహరాశి వారికి ఈ సంవత్సరము 8వ స్థానంలో అష్టమ శని, 8వ స్థానంలో షష్టగ్రహ కూటం ఏర్పడతా ఉంది. అంటే దీన్ని షష్టాష్టకాలు అంటారు. 6:8 ఇట్ ఈస్ వెరీ డేంజరస్. సో సింహరాశిలోకి వచ్చేది మీడియా అనేది సింహరాశిలో ఉంటుంది. ఓకే. సో ఎవరైతే సెలబ్రిటీస్ రాజకీయంగా ఉంటారో, సినిమా పరంగా ఉంటారో, మీడియా పరంగా ఉంటారో, సోషల్ మీడియా పరంగా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం సంచలనాలు అనేటువంటివి నమోదు కాబోతా ఉన్నాయి. న్యాయపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. ఆర్థిక పరంగా సడన్ గా గ్రోత్ అనేది డ్రాప్ అవుతుంది. అంటే అంత ఎత్తు నుండి కిందికి పడిపోయే అవకాశం ఉంది. సో ఈ సంవత్సరము జాగ్రత్తగా ఉండాలి. సో ముఖ్యంగా విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, వీసాలు రిజెక్ట్ అవుతాయి, ఉద్యోగాలు ఆగిపోతాయి, రిటర్న్ ఇండియాకు రావాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు ట్యాక్స్ల మన ఏసీబీ సిఐడి కేసులు ఉంటాయి. అలాగే మనకు వ్యాపారస్తులకు ట్యాక్స్ల పరమైన ఇబ్బందులు, జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ సమస్యలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు అయితే పై అధికారుల వల్ల సమస్యలు ఉంటాయి. ఆడవారికి అయితే భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు ఉంటాయి. అలాగే రైతులకు మాత్రం 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. ఎరుపు రంగు పంటలు బాగా పండేటువంటి అవకాశం ఉంటుంది సింహరాశి జాతకులకు సంబంధించి. సో అన్ని రంగాల వారికి నెగిటివ్గా కనిపిస్తున్నటువంటి రాశి సింహరాశి. సో అష్టమ శని ప్రారంభమవుతా ఉంది. ఇంట్లో భార్యాభర్త, తల్లి తండ్రికి సంబంధించిన ఏదో ఒక ఆరోగ్యపరమైన ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం ద్వారా ఈ సంవత్సరం వీళ్ళు సమస్యల నుండి గట్టెక్కే అవకాశం కనిపిస్తా ఉంది. సింహరాశి. నెక్స్ట్ కన్యారాశి. సో కన్యారాశి వారికి 100కి 100% అనుకూలంగా ఉంది. రాజయోగం ఏర్పడతా ఉంది. కొత్త అవకాశాలు, ఉద్యోగాలు, పదవులు కోరుకొని మీ దగ్గరకు వస్తాయి. సో ఆడవారైతే రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో విశేషించి రాజయోగం ఉంది. విద్యార్థులకు విదేశీ యానం ఏర్పడతా ఉంది. అవివాహితులకు వివాహయోగ సూచనలు, అలాగే సంతానం లేని వారికి సంతాన యోగము, అలాగే రాజకీయ రంగంలో ఉన్నత పదవులు, న్యాయవాద వృత్తిలో ఉండేవారికి ఉన్నత పదవులు, డాక్టర్లకు మంచి అవకాశాలు. సో వ్యాపార రంగంలో ఉండేవారికి 100కు 1000 రూపాయల లాభము. సో ఏ రంగాన్ని తీసుకున్నా కళాకారులు, క్రీడాకారులకు అనుకూలమైన ఫలితాలు. సో రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది, అప్పులు తీరుస్తారు, శుభకార్యాలు నిర్వహిస్తారు. సో ఏ రంగంలో తీసుకున్నా, ఎలాంటి వారికి తీసుకున్నా కన్యారాశికి 1కి 100% అనుకూలంగా ఉంది. ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి దోష నివారణ పూజలు లేవు. కన్యారాశికి కూడా ఏదో షష్టాగ్రహ కూటమి అనేది ఎక్కడో వింటున్నాను స్వామి. ఏం లేదండి, కన్యారాశికి సంబంధమే లేదు అసలు. కన్యారాశికి ఇప్పుడు షష్టగ్రహ 6వ స్థానము నుండి 7వ స్థానానికి శని వస్తుండవు. సో నో ప్రాబ్లం, వాళ్ళకు ఉన్న సమస్యలన్నీ 2.5 సంవత్సరాల నుండి సమస్యలన్నీ తొలగిపోతున్నాయి. సో నెక్స్ట్ తులారాశి. సో ఉన్న రాశుల్లోకి వెళ్ళా చాలా డేంజరస్గా కనిపిస్తున్న రాశి. తెలుగు రాజకీయాలు, తెలుగు సినిమా పరిశ్రమ రిలేటెడ్ ఉన్నటువంటి రాశి తులారాశి. పేరు పరంగా ఎక్కువ మంది తులారాశి వాళ్ళు ఉన్నారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, రాజకీయంగా సంబంధించి. సో మన తెలుగు రాజకీయాలు, తెలుగు సినిమా ఇండస్ట్రీ సఫర్ అయ్యేది తులారాశి వల్ల. తులారాశి వారికి 6వ స్థానములో, 6వ ఇంట్లో 6వ స్థానం అనేటువంటిది మన శని 6లో ఉన్నా లేదా 6వ స్థానం అనేది శత్రుకారకుడు, రోగకారకుడు. అలాంటి శత్రుకారకుడు, రోగకారకుడు స్థానంలో శని షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. కాబట్టి తులారాశి వారికి పెను సంచలనాలు ఉంటాయి. తులారాశి వారికి ఒకటి ఏంటంటే విపరీతంగా ధన రాబడి ఉంటుంది, డబ్బు ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ విపరీతమైనటువంటి సమస్యలు ఉంటాయి. మరీ ముఖ్యంగా న్యాయపరమైన చిక్కులు ఉంటాయి. ఏ రంగమైనా, ఏ ఏజ్ అయినా, ఏ వర్గం వారైనా ఖచ్చితంగా ఈ సంవత్సరం న్యాయపరమైన ఇబ్బందులు లేదా కుటుంబంలో పెను సంచలనం ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, విదేశీ వీసా రిజెక్ట్ అవుతాయి, ఉద్యోగాన్ని కోల్పోతారు, లవ్లో ఫెయిల్యూర్ అవుతారు, చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యంగా దెబ్బతింటారు. అలాగే ఉద్యోగస్తులైతే ఉద్యోగాన్ని కోల్పోతారు, లేదా గవర్నమెంట్ ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల సమస్యలతో పాటు ఏసీబీ సిఐడి కేసులు ఉంటాయి. అలాగే వ్యాపార రంగంలో ఉండే వారికి ట్యాక్స్ల పరమైన ఇబ్బందులు ఉంటాయి. రాజకీయ రంగంలో ఉండేవారు నమ్మక ద్రోహం వల్ల పదవిని కోల్పోయే అవకాశం కనిపిస్తూ ఉంది. సో రైతులకు 2 పంటల దిగుబడి రాబడి అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏ రంగంలో తీసుకున్నా ఒక రైతులు మినహా మిగిలిన వాళ్ళందరికీ కూడా తులారాశి వారికి పెను సంచలనాలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళు ఏం చేయాలంటే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజతో పాటు
త్రయంబకేశ్వరంలో నారాయణ నాగబలి పూజతో పాటు వీలైతే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తికి సంబంధించినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. సో ఇది ఓవరాల్గా తులారాశికి సంబంధించి. నెక్స్ట్ మనము వృశ్చిక రాశి కనుక తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉంది, చాలా అనుకూలంగా ఉంది. అలాగే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోవడం వల్ల ఆడవారికి సంబంధించి విశేషించి యోగ ఫలితంగా భావించాల్సి ఉంటుంది. రాజకీయ రంగంలో ఉండి, సినిమా రంగంలో ఉండి, వ్యాపార రంగంలో ఉండే స్త్రీలకు, ఎంటర్ప్రెన్యూర్స్కు విపరీతమైనటువంటి ధనలాభం ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది, విదేశీ వీసాలు వస్తాయి, అలాగే కోరుకున్నటువంటి యూనివర్సిటీల్లో సీట్లు వస్తాయి. సో అవివాహితులకు వివాహ యోగ సూచనలు, సంతానం లేని వారికి సంతాన యోగము, సో రాజకీయ నాయకులకు అనుకూలతలు, సమాజంలో గౌరవము, నామినేటెడ్ పదవులు, వ్యాపార రంగంలో 100కు 1000 రూపాయల లాభము, లిక్కర్ వ్యాపారస్తులకు అనుకూలతలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల మన్ననలు, బదిలీలు, అలాగే ప్రమోషన్లు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 2 పంటల దిగుబడి రాబడి రైతులకు మేలు చేసే అవకాశం ఉంది, శుభకార్యాలు నిర్వహిస్తారు. సో ఏ రంగంలో తీసుకున్నా వృశ్చిక రాశి వారికి 100కి 100% అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం నెగిటివ్స్ లేవు, రెమెడీస్ లేవు. నెగిటివ్ లేదు, రెమెడీ లేదు, 50-50 అంతే, నడిచిపోతూ ఉంటుంది. నెగిటివ్స్ లేవు కాబట్టి పూజలు అవసరం లేదు వాళ్ళకి. సో నెక్స్ట్ ధనుస్సు రాశి. సో అర్ధాష్టమ శని ప్రారంభం అవుతా ఉంది. అర్ధాష్టమ శనితో పాటు 4వ ఇంట్లో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది కాబట్టి ఈ సంవత్సరం తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఈ సంవత్సరము ధనుస్సు రాశి వారు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ధనుస్సు రాశి వారికి ఏదైనా ఒక పెద్ద ధన నష్టం అనేటువంటిది ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. డబ్బులు కోల్పోయే అవకాశం కనిపిస్తూ ఉంది, జాగ్రత్తగా ఉండాలి. సో పెను సంచలనం అంటే అప్పులు ఇవ్వడము లేదా వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయడము, ఆ రకంగా ఏదో ఒక ధన నష్టం జరిగే అవకాశం ఉంది, లేదా తల్లికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. సో మిగతా వారికి తీసుకుంటే విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, అలాగే వీసాలు రిజెక్ట్ అవుతాయి, ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల సమస్యలు లేదా కేసుల వల్ల సమస్యలు, వ్యాపారస్తులకు ట్యాక్స్ల పరమైన ఇబ్బందులు, రాజకీయ నాయకులకు జనాల్లో చెడ్డ పేరు, పదవులు కోల్పోవడము, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి అనుకూలతలు. సో అలాగే ఈ రకమైన సమస్యల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. సో తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయడం ద్వారా, అలాగే తల్లికి సంబంధించి నూనె దానాన్ని ఇవ్వడం ద్వారా తల్లికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులతో పాటు పూర్తిగా శనికి సంబంధించినటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ నుండి వీళ్ళు బయటపడేటువంటి అవకాశాలు ధనుసు రాశి వారికి ఉన్నాయి. సో నెక్స్ట్ మకర రాశి. సో మకర రాశి వారికి గత 8 సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఏలినాటి శని వెళ్ళిపోతూ ఉంది. 100కి 100% రాజయోగాన్ని అనుభవించే అవకాశం కనిపిస్తున్నటువంటి రాశి మకర రాశి. సో మకర రాశి వారికి మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ, అలాగే రాజకీయ నాయకులు, వ్యాపార రంగంలో ఉండేవారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు వీళ్లకు పెను రాజయోగం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. ప్రమోషన్లు, ఉద్యోగస్తులకైతే ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి, రాజకీయ నాయకులకైతే పదవులు ఉంటాయి, సినిమా వారికి అవకాశాలు ఉంటాయి, వ్యాపార రంగంలో ఉండే వారికి 100కు 1000 రూపాయల లాభం ఉంటుంది. సో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతంతో పాటు వీసాలు యాక్సెప్ట్ అవుతాయి. సో అవివాహితులకు వివాహయోగ సూచనలు, సంతానం లేని వారికి సంతానము. సో ఏ రంగంలో తీసుకున్నా మకర రాశి వారికి చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. ఎటువంటి దోషాలు లేవు, ఎటువంటి పూజలు ఈ సంవత్సరం అవసరం లేదు. ఓకే. సో నెక్స్ట్ కుంభరాశి. సో కుంభరాశికి 2వ ఇంట్లో ఏర్పడుతున్నటువంటిది ధన నష్టము, అలాగే 2వ ఇంట్లో ఏర్పడుతుంది షష్టగ్రహ కూటమి. కాబట్టి ఈ సంవత్సరము పెను సంచలనాలు అనేటువంటివి ఈ సంవత్సరము వీళ్ళకు ఉండబోతా ఉన్నాయి. మరీ ముఖ్యంగా పెట్టుబడుల ద్వారా డబ్బును కోల్పోయే అవకాశం ఉంది. అది అప్పులు ఇవ్వడం ద్వారా కావచ్చు, చిట్టీలు వేయడం ద్వారా కావచ్చు, కార్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా కావచ్చు, వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ధన నష్టం ఏర్పడతా ఉంది. అలాగే ఇంట్లో ఒకరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. అలాగే ఇంట్లో అబ్బాయి అమ్మాయికి సంబంధించినటువంటి వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి సమస్యలు ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నాయి. సో ఈ సంవత్సరం ఏదో ఒక సంచలనం ఇంట్లో జరిగే అవకాశం ఉంది. ధన నష్ట రూపకంగా జరిగే అవకాశాలు మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండండి, రాత్రిపూట ప్రయాణాలు వాయిదా వేసుకోండి. సో ఇవన్నీ చేయడం ద్వారా కుంభరాశి వారు ఈ సంవత్సరం సమస్యల నుండి గట్టెక్కే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓకే. సో చివరిది మీనరాశి. చాలా డేంజరస్గా ఉన్నటువంటి రాశి. శని మీనరాశిలో ఉన్నాడు, షష్టగ్రహ కూటమి ఏర్పడ్డది, మీనరాశిలో ఏర్పడతా ఉంది. కాబట్టి పెను సంచలనం ఉండబోతా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, మార్కులు తగ్గుతాయి, బ్యాక్లాగ్స్ ఉంటాయి, వీసాలు రిజెక్ట్ అవుతాయి, వైవాహిక జీవితంలో భార్యాభర్తలకు సమస్యలు ఉంటాయి, ఉద్యోగస్తులకు పై అధికారులతో సమస్యలు, అలాగే కేసుల పరంగా సమస్యలు, వ్యాపారస్తులకు ట్యాక్స్ల పరంగా సమస్యలు, రాజకీయ నాయకులకు పదవులు కోల్పోవడము, వ్యాపారస్తులకు ఇబ్బందులు. సో రైతులకు మాత్రం మొదటి పంట అనుకూలంగా, 2వ పంట వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది. ఏ రంగంలో వారికైనా, మరీ ముఖ్యంగా సినిమా రాజకీయ రంగంలో ఉండే వారికి న్యాయపరమైన చిక్కులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, వాహన ప్రమాదాలు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం చాలా పెను సంచలనంగా నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వబోతున్నటువంటి రాశి మీనరాశి. సో తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడము, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడము, అలాగే గురువారం శుక్రవారం ఎల్లో కలర్ బట్టలు ధరించడం ద్వారా వీళ్ళందరూ సమస్యల నుండి గట్టెక్కుతారు. ఇవి